Okay, dear students, welcome to the Dreamers Academy. Today we are going to discuss about how to convert Indo-Arabic number into Roman numbers, and we have already discussed about Roman numbers and its rules. Today we are going to discuss about how to convert Roman numbers into Hindu-Arabic numerals and Hindu-Arabic numerals into Roman numerals. This class is very important for all competitive examinations, not only for Gurukula, Sainik, and Army and Navodaya, but also for all competitive examination. This is very most important chapter, most important topic. So now we should convert these numbers into Roman numerals or or Roman numbers and Roman notations or Roman symbols. Right, we have to convert the number 14 into Roman symbols. So మరి 14 ఎప్పుడైనా మీకు ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ద నంబర్స్. సో ఇక్కడ 4 సపరేట్ లేదు కాబట్టి ఈ 14 ఏమని రాసుకోవచ్చు, 10 ప్లస్ 4గా రాసుకోవచ్చు. సో 10 ప్లస్ 4 అంటే 10 అంటే మనకేమని తెలుసు, ఎక్స్ అని తెలుసు. 4 కాబట్టి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేనేం చెప్పట్లేదు. 4 అంటే ఐవీగా రాయడము జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. మరి 16 అని ఉన్నది. మరి 16 ఏ విధంగా రాస్తాము, స్ప్లిట్ చేసుకోవాలన్నా. సో 10 ప్లస్ 6గా రాయడం జరుగుతుంది. మరి 10 అంటే ఏంది, ఎక్స్ అని తెలుసు. మరి 6ని ఎలా రాస్తాము, సో కూడాలి కాబట్టి ఎప్పుడు కూడాలి అన్నా కూడా పెద్దదాని తర్వాత రాయడం జరుగుతుంది. ఎక్స్ అంటే సో పెద్దది, ఆర్ కంటే ఎక్స్ పెద్దది కాబట్టి సో ఎక్స్ తర్వాత రాస్తాము. ఆర్ అంటే విఐ అని మనకు తెలుసు. నెక్స్ట్ 27. 27 అంటే సో 10 ప్లస్ 10 ప్లస్ 7గా మనం రాసుకోవడము జరుగుతుంది. సో 10 అంటే ఎక్స్, ఇంకో 10 అంటే ఇంకో ఎక్స్, 7 మనం ఏ విధంగా రాస్తామంటే విఐఐగా రాయడము జరుగుతుంది. నెక్స్ట్ 33. మరి 33ని ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు, 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 3గా స్ప్లిట్ చేసుకోవచ్చు. రైట్, తర్వాత నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ 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 3 10లు కాబట్టి 3 ఎక్స్లు. సో ఇక్కడ 3 కాబట్టి 1 3ని ఏ విధంగా రాయొచ్చు, 1 ప్లస్ 1 ప్లస్ 1. ఎందుకంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ సింబల్ ఫర్ 3. రోమన్ నెంబర్స్లో 3కు సపరేట్ సింబల్ గుర్తు అనేది లేదు కాబట్టి మనము ఐ ఐ ఐగా రాయడము జరుగుతుంది. నెక్స్ట్ 36. 36ని ఏ విధంగా రాస్తాం నాన్న, సో 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ ఏంది 6. మనకు 10 అంటే ఏమని తెలుసు, ఎక్స్. కూడాలి కాబట్టి కూడాలంటే రైట్ సైడ్ రాసుకోవాలి. అంటే నెంబర్కి రైట్ సైడ్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని కూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. కాబట్టి మనము సో ఒక 10 అంటే ఒక ఎక్స్, ఇంకో 10 అంటే ఇంకో ఎక్స్, ఇంకో 10 అంటే ఇంకో ఎక్స్. ఆర్కు ఏమని తెలుసు, ఆర్ అంటే మనకు విఐ అని మనకు తెలుసు. నెక్స్ట్ 63. 63 అంటే ఎట్లా రాసుకోవాలి, 50. ఎందుకంటే 50కి సపరేట్ ఉంది కాబట్టి 50 ప్లస్ 10 ప్లస్ 3గా రాసుకోవాలి. మరి 50 అంటే ఎంత అని తెలుసు మనకు, ఎల్ అని తెలుసు. 10 అంటే ఎంత అని తెలుసు, ఎక్స్ అని తెలుసు. సో పెద్దదాని తర్వాత నెంబర్ రాత్తదాని అంటే కూడాలి అని. సో ఈడ 50కి 10 కలిపితే 60 అయింది. మరి 3 అంటే ఐ ఐ ఐ అని మనకు తెలుసు. నెక్స్ట్ 75. మరి 75ని ఎలా రాస్తాము, 50 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 5గా రాయడం జరుగుతుంది. అంటే మనకు స్ప్లిట్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ వీఆర్ కన్వర్టింగ్ ఇండో అరబిక్ నంబర్ ఇంటూ రోమన్ సింబల్ ఆర్ రోమన్ న్యూమరల్స్ ఆర్ రోమన్ నోటేషన్స్. సో ఇప్పుడు చూద్దాం. మరి 50 అంటే ఎంత అని తెలుసు నాన్న, ఎల్. మరి 10 అంటే ప్లస్ 10 కాబట్టి మైనస్ ఎప్పుడైనా చిన్న నెంబర్ ముందు రాస్తే తీసివేయాలని. కాబట్టి ఇక్కడ కలపాలి కాబట్టి చిన్న నెంబర్ ఎల్ తర్వాత రాయాలి. అంటే ఇచ్చినటువంటి అంటే ఎల్లుకు కుడి వైపుకు రాస్తే కలపడం అని, ఎల్లుకు చిన్న నెంబరు అంటే ఎడమ వైపు లేదా ఎల్ కంటే బిఫోరే రాసిన మనకు తీసివేయడం అనేది. మరి ఇప్పుడు కలపాలి కాబట్టి సో ఎల్లుకు కుడి వైపుకు రాసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్, ఇంకో 10 ఉంది కాబట్టి ఇంకో ఎక్స్. మరి 5 అంటే వి కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. మరి 93. సో ఎప్పుడైనా 40 కానీ అంటే ఎప్పుడు 4 వచ్చినా 9 వచ్చినా 40 వచ్చినా 90 వచ్చినా
400 వచ్చినా 900 వచ్చినా ఈ 49 ఉన్నప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మరి 90ని ఏ విధంగా రాసుకోవాలి? సో 90ని ఏమని రాస్తామంటే 100 మైనస్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ సింబల్ ఫర్ 90 కాబట్టి 100లకెళ్ళి ఒక 10ని తీసేయాలి. 100లకెళ్ళి ఒక 10ని తీసేసి ఎంత కలపాలి మరి? 3ని కలపాలి. అప్పుడు ఇది 90 ఇది 3 93 అవుతుంది. మరి 100లకెళ్ళి ఎంత 100 అంటే ఎంత తెలుసు? సి అని తెలుసు. సిని రాసిన. ఇప్పుడు తీసివేయాలి కాబట్టి ఎంత తీసేయాలి? 10ని తీసేయాలి. అంటే తీసివేయాలంటే ఎప్పుడైనా చిన్న నెంబరు పెద్ద నెంబర్‌కు కంటే ముందే రాయాలి. అంటే ఎడమ వైపుకు రాయాలి. ఈ సి కంటే ఎడమ వైపు. సికి ఎడమ వైపు లేదా ముందు రాయడం అంటే ఇక్కడ రాయాలి. ఎంత రాయాలి మరి? ఎంత తీసేయాలి? 10 తీసేయాలి కాబట్టి సో ఎక్స్‌ను ముందు రాయాలి. తర్వాత ఎంత కలపాలి? 3 కలపాలి కాబట్టి ఐని మనము రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 93 కావడము జరుగుతుంది. నెక్స్ట్ సో 65ని ఎలా రాసుకోవచ్చు నాన్న? సో 50 ప్లస్ 10 ప్లస్ 5గా రాసుకోవడము జరుగుతుంది. మరి 50 అంటే ఎంత తెలుసు? ఎల్ అని తెలుసు. 10 అంటే ఎంత అని తెలుసు? ఎక్స్ అని తెలుసు. మరి 5 అంటే ఎంత అని తెలుసు? వి అని మనకు తెలుసు. సో 65ని ఎల్ఎక్స్విగా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంది? 15 ఎలా రాస్తాం నాన్న? 10 ప్లస్ 5గా రాయడం జరుగుతుంది. మరి 10 అంటే ఎంత అని తెలుసు? ఎక్స్. కలపాలి కాబట్టి ఎప్పటికీ నెంబర్‌కు కుడివైపు రాయడం జరుగుతుంది. తర్వాత నెంబరు కుడివైపు. ఎడమ వైపు రాసినట్లయితే అది తీసివేయడం. చిన్న నెంబర్ గనక అంటే ఇక్కడ ఎక్స్ కంటే చిన్న నెంబర్ ఇప్పుడు 5 గనక ఇటు రాసినామనుకో కూడడం. ఇటు రాసినామనుకో తీసివేయడం. కాకపోతే ఎప్పుడు 5ను గాని, 50ని గాని, నెక్స్ట్ 500ని గాని ఎప్పుడు కూడా మనము తీసివేయము. సో దేర్ ఈస్ ఏ కండిషన్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. సో దానికి ఏమైనా మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రీవియస్ చాప్టర్‌లో కనుక చూసుకున్నట్లయితే రోమన్ నంబర్స్ గురించి సో మీకు పూర్తి అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎక్స్. నెక్స్ట్ కలపాలి కాబట్టి విని కలుపుతాం. అప్పుడు ఇంత ఎక్స్‌వి అంటే 15. మరి 11 అంటే 10 ప్లస్ 1. మరి 10 అంటే ఎంత అని తెలుసు? ఎక్స్. 1 అంటే ఎంత అని తెలుసు? ఐ. మరి 95 మళ్ళా నేను చెప్పిన ఎప్పుడు 90 వచ్చినా సో 100లకెళ్ళి ఒక 10ని తీసేయాలి. ఎంత కలపాలి మరి? 5 కలపాలి. ఎప్పుడైనా సో మనకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూసుకున్నట్లయితే 40 గాని, 90 గాని అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడనే ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అయితారు కాబట్టి ఈ దగ్గర అంటే క్వెషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మనం వీటిపైన మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. మరి చూద్దాం. సో మనకి ఏంది 100కు 100 రాసినాం. మరి ఎంత తీసేయాలి? 10 తీసేయాలి. 10 అంటే ఎక్స్. ఎక్స్‌ని ఇటు కుడి వైపుకి రాసినామనుకో కలపాలి. మరి ఎడమ వైపుకు రాసినప్పుడు అంటే సి కంటే ఎక్స్ అనేది చిన్నది. చిన్న నెంబరు పెద్ద నెంబర్ కంటే ముందే రాసినప్పుడు తీసివేయాలనే అర్థం. 100లకెళ్ళి 10 తీసేస్తే 90 అయితది. ఎంత కలపాలి? 5 కలపాలి కాబట్టి ఎక్స్‌సివిగా మనం రాయడము జరుగుతుంది. నెక్స్ట్ 41 నేను ఏమని చెప్పినా సో 90 వచ్చినా, 40 వచ్చినా, 4 వచ్చినా, 9 వచ్చినా, 900 వచ్చినా, 400 వచ్చినా, 9000 వచ్చినా, 4000 వచ్చినా ఎప్పుడైనా 49 ఉన్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈడ 40కి మనం ఎట్లా రాసుకోవాలి? సపోజ్ చూసుకున్నట్లయితే 10+10+10+10+ అంటే ఇట్లా ప్లస్‌లు ఎన్నిసార్లు అంటే 10లని 4 సార్లు రాయాలి. మరి ఏదైనా మనము మన ఇక్కడ రోమన్ రూల్స్‌లో చూసుకున్నట్లయితే ఒక నంబరు కేవలం ఇట్ కెన్ బి రిపీటెడ్ మాక్సిమం 3 టైమ్స్ ఓన్లీ. మరి ఎక్స్ అనేది 4 సార్లు కావాలి. మరి 4 సార్లు కావడానికి వీలున్నదా అంటే రోమన్ నంబర్స్‌లో చూసుకున్నట్లయితే రోమన్ నంబర్స్‌లో ఎప్పుడు కూడా 3 సార్లు మాత్రమే రివిజన్ అయితది. దానికంటే ఎక్కువ సార్లు రివిజన్ కాదు కాబట్టి మనము 40ని ఆ విధంగా రాయం. ఏం చేస్తాము? 50 - 10గా రాస్తాం. అప్పుడు ఏమైతది ఇది? 40 అయితది. మరి ఎంత కలపాలి? 1 కలపాలి. మరి 50 అంటే ఏమని తెలుసు? ఎల్ అని తెలుసు. మరి ఎంత తీసేయాలి? ఎక్స్. అంటే ఎక్స్ అంటే 50 కంటే చిన్నది కాబట్టి చిన్నది సో ఎడమకు రాసినప్పుడు అంటే పెద్ద నెంబర్ కంటే ముందే రాసినప్పుడు అది తీసివేయడం అని అర్థం. ఇదంతా అయితే 40 ఎంత కలపాలి? 1 కలపాలి. కాబట్టి ఐ. నెక్స్ట్ 50ని ఎలాంటి స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50కి మనకు కావాల్సినటువంటి నెంబర్ ఉండడం జరిగింది. మరి ఏంది 50కి కావాల్సిన నెంబరు? ఎల్ అని మనకు తెలుసు. నెక్స్ట్ 29ని 10+9గా రాయడం జరుగుతుంది.
10 అంటే ఎక్స్ అని తెలుసు, కలపాలి కాబట్టి దాని తర్వాత కుడివైపుకి రాసుకుంటూ పోతాం. ఇంకో 10కు ఇంకో ఎక్స్. మరి 9 అంటే మనం ఆల్రెడీ తెలుసు ఏంది ఐఎక్స్ అని మనకు తెలుసు. 29 ఎక్స్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 18 ఎట్లా రాయొచ్చు? 10 ప్లస్ 8గా రాయొచ్చు. మరి 10 అంటే ఏమని తెలుసు? ఎక్స్ ప్లస్ కాబట్టి కుడి వైపుకు రాయాలి. ఎంత రాయాలి? 8 రాయాలి. 8 అంటే విఐఐగా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంత? 40. మరి 40ని ఏ విధంగా రాయాలని నేను ఆల్రెడీ చెప్పిన. 40 వచ్చినా, 90 వచ్చినా, 4 వచ్చినా, 9 వచ్చినా, 400 వచ్చినా, 900 వచ్చినా, 9000 వచ్చినా, 4000 వచ్చినా, ఎప్పుడైనా 9 కానీ 4 కానీ ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. మరి 40ని ఎలా రాయొచ్చు? సో 50 మైనస్ 10గా రాయొచ్చు. మరి ఎందుకు ఇట్లా రాయొచ్చు అంటే 40 రావాలంటే 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 అంటే ఒక నెంబర్ 4 సార్లు రిపీట్ కావాలి. కానీ మన రోమన్ నంబర్స్ రూల్స్ లో ఏమున్నది? ఒక నెంబర్ మాక్సిమం 3 సార్లునే రిపీట్ కావాలి. మరి 4 సార్లు రిపీట్ అయినప్పుడే దీని వాల్యూ వస్తుంది కాబట్టి అందుకే 4 సార్లు రిపీట్ చేయడం బదులు 50లకి వెళ్ళి 10 తీసుకుపోతామని అంటే తీసివేస్తామని మనము సబ్ట్రాక్ట్ చేస్తామని మనం ఇంతకుముందు చాప్టర్ లో తెలుసుకున్నాం కాబట్టి సో 50 మైనస్ 10 ఎంత అవుతుంది నాన్న? 40 అవుతుంది. 50 అంటే ఎల్ 10 తీసేయాలి కాబట్టి సో నెంబర్ అంటే పెద్దదానికంటే ముందే మనము సో చిన్న నెంబర్ రాస్తే అది తీసివేయడం అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ 96 ఏమని చెప్పిన 90 వచ్చినా 40 వచ్చినా ఏం చేయాలి? ఇక్కడ 90 వచ్చినప్పుడు ఏం చేయాలి? 100లోకి వెళ్ళి ఒక 10ని తీసేయాలి. 100లోకి వెళ్ళి ఒక 10ని తీసేయాలి. 10ని తీసేయాలంటే 10 రాయాలి. రైట్. నెక్స్ట్ ఎంత కలపాలి? 6 కలపాలి. నెక్స్ట్ ఎంత కలపాలి? 6 కలపాలి. 10 అంటే ఇక్కడ చూడండి. సరే 100 అంటే ఏమని తెలుసు? సి అని. సిలోకి వెళ్ళి ఎంత? 10 తీసేయాలి కాబట్టి దానికంటే ముందే చిన్నది రాస్తాం. అప్పుడు 90 అయింది. మరి 6 కావాలంటే విఐగా రాయడము జరుగుతుంది. నెక్స్ట్ 86 నాన్న. ఎంత? 86. 86 ఎట్లా రాస్తాము? 50 ప్లస్ ఎక్స్ 50 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 6గా రాయడం జరుగుతుంది. మరి 50 అంటే ఎల్ అని తెలుసు, 10 అంటే ఎక్స్ అని తెలుసు, ఇంకో 10 అంటే ఇంకో ఎక్స్, ఇంకో 10 అంటే ఇంకో ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ అనేది 3 సార్లు, ఇక 4 సార్లు ఉండదు, 3 సార్లునే లాస్ట్. నెక్స్ట్ 6 కావాలంటే విఐగా రాయడము జరుగుతుంది. నెక్స్ట్ 76 ఎట్లా రాయొచ్చు? 50 ప్లస్ 10 ప్లస్ 6గా రాసుకోవాలి. ఎప్పుడైనా ఇచ్చినటువంటి నెంబర్ని మనకు రోమన్ న్యూమరల్స్ లో ఏవైతే సింబల్స్ ఉన్నాయో వాటి విధంగా మార్చుకోవాలి. వాటికి అనుగుణంగా మనం స్ప్లిట్ చేసుకోవాలి, విడదీసుకోవాలి. అప్పుడే మనము ఏ నెంబర్నైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ 50కి ఉంది న్యూమరల్, ఇక్కడ 10కు న్యూమరల్ ఉన్నది, సో ఇక్కడ ఈ 10కు న్యూమరల్ ఉన్నది, ఇక్కడ 6కు కూడా న్యూమరల్ మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనకు ఉన్నటువంటి రోమన్ న్యూమరల్స్ లోకి సో ఇచ్చినటువంటి నెంబర్ని స్ప్లిట్ చేసుకోవాలి. 50 అంటే ఏమని తెలుసు? ఎల్ అని తెలుసు. 10కు ఏమని తెలుసు? ఎక్స్ అని తెలుసు. ఇంకో 10కు తెలుసు ఏమని? ఎక్స్ అని తెలుసు. నెక్స్ట్ ఇక్కడ 6కి ఏమని తెలుసు? విఐ అని మనకు తెలుసు. సో ఈ విధంగా మనము సో ఈ నెంబర్స్ ని స్ప్లిట్ చేసుకోవడము జరుగుతుంది. సో ఇక్కడ కేవలం ఈ క్లాసులు వినడమే కాకుండా ఎక్కడైనటువంటి సో మీరు ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టుకోవడానికి మీరు సో వివిధ ప్రాబ్లమ్స్ ను మోడల్ పేపర్స్ ను చూసుకున్నట్లయితే ఇలాంటి సమ్స్ మీకు చాలా దొరుకుతాయి. సో వీటి కనుక కొనసాగింపుగా అవి కనుక చేసినట్లయితే ఇంకా మీకు ఎక్కువ సో అండర్స్టాండ్ అనేది అవుద్ది. సో ఆ విధంగా మీరు రండి. నెక్స్ట్ ఇప్పుడు 21 చేసే ముందు కొన్ని ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నా. ఫస్ట్ 1000 రాయాలంటే ఏ విధంగా రాయాలో చూద్దాం. మరి 1000 అంటే మనకు సపరేటు సింబల్ ఉన్నది, అదేంది? ఎం అని ఉంది. నెక్స్ట్ మరి 2000 అంటే 2000 అని ఉన్నదనుకో, 2000కి ఏమని రాయాలి? నేను 1000 ప్లస్ 1000గా రాస్తాం. అప్పుడు 1000 అంటే ఒక ఎమ్, ఇంకో 1000 అంటే ఇంకో ఎమ్ కలపాలి కాబట్టి కుడి వైపుకే రాస్తాం. నెక్స్ట్ సపోజ్ 3000 ఉన్నది. ఇప్పుడు మరి 3000 ఎట్లా రాయొచ్చు? 1000 ప్లస్ ఇక్కడ 1000 ఈడ 1000 ప్లస్ ఇంకో 1000 అప్పుడు ఏమవుతుంది? ఎమ్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 4000 రాయాలి. 4000 రాయాలి. మరి 4000 అంటే ఏమని చెప్పిన? ఇట్లా 1000 ప్లస్ 1000 ప్లస్ 1000
ప్లస్ 1000 ఇట్లా కనుక స్ప్లిట్ చేసుకున్నాం అనుకో మన లెక్క గోవింద అంటది. సో ఈ విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ 4 నుండి అంటే 4 దాటి అంటే 4 అంటే 3000 నుండి తర్వాత ఇక ఎక్కువ పోయే కొద్దీ మనకు దీనికి ఒక సపరేట్ రూల్ ఉండడము జరిగింది. దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. రైట్. సో ఈ విధంగా రాసుకోకూడదు. ఇది ఈ విధంగా రాసుకున్నాం అనుకో సో అంటే ఎమ్ 4 టైమ్స్ వస్తుంది. ఎప్పుడైనా ఎనీ నెంబర్ కెన్ బి రిపీటెడ్ ఓన్లీ 3 టైమ్స్. బట్ ఇక్కడ ఏమైతుంది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి సో మనకి ఇచ్చేటువంటి ఆప్షన్లలో 4 ఎమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనం గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు 4000 ఉన్నది అనుకో ఏం లేదండి. సో ఇక్కడ ఏమున్నది 4000 ఇక్కడ ఏమంటే 4000 అంటున్నాము. మరి 4000 అంటే మనకు 5000 కు ఎలాంటిది మనకు సింబల్ లేదు కాబట్టి 4000 నుండి ఎలా రాసుకోవాలో చూస్తాం. ఇప్పుడు ఏం లేదు ఎంత అంటున్నాము 4000 అంటున్నాం. 4 అంటే ఫస్ట్ ఏం లేదు 4 రాసుకోవాలి. 4 ని రాస్తాము ఐవిగా రాసుకోవడం జరుగుతుంది. 1000 అంటే ఏం లేదు పైన గీత పెట్టాలి. దానే బార్ అంటాము లేదా దానే వింకులం. ఆ బార్ అన్న వింకులం అయినా ఎప్పుడైనా సో రోమన్ నెంబర్స్ పైన రాసి ఉంటే అది 1000 అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ఎంత ఉన్నది 6000 ఉన్నది. 6000 అంటున్నాం. 6000 అంటున్నాం అంటే ఇక్కడ 3 జీరోస్ పోయితే ఇది ఒక బార్ లేదా వింకులం అనేది రావడము జరుగుతుంది. నెక్స్ట్ 6000 అంటున్నాం. 6 రాయాలి ఫస్ట్. 6 రాసిన మరి 1000 అంటున్నా కాబట్టి 1000 కు మీద గీత పెట్టుకుంటాను. సో ఈ విధంగా 6000 మరి 9000 ఇప్పుడు ఏంది 9000. సో ఇప్పుడు 9000 అంటే మరి 9000 ఫస్ట్ 9 రాసుకోవాలి. ఏం రాసుకోవాలి 9 రాసుకోవాలి. మరి 9 ఎట్లా రాస్తాము ఐఎక్స్గా రాస్తాం. మరి 1000 అంటే ఏంది మీద 1000 అనే మాటకు బార్ లేదా వింకులం పెడితే అయిపోతుంది. నెక్స్ట్ 10,000 ఏం రాయాలి మరి 10 రాసి దాని మీద బార్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 20,000 ఉన్నదనుకో ఏం చేయాలి 20 రాయాలి. 20 రాయాలంటే దీని ఇట్లా 1000 సారీ 20 రాయాలి. 20 రాయాలంటే ఏం చేస్తాం మనము ఎక్స్ రాస్తాం. ఇది 20 అవుతుంది. 1000 అంటే 20,000 అంటున్నాం కాబట్టి 1000 కు మనం బార్. నెక్స్ట్ 30 అన్నాం 30,000 అంటున్నాం. 30కి ఫస్ట్ 30 రాసుకోవాలి. 1000 పక్కకు పెట్టుకోవాలి. 30,000 ఏమో ఎలా అంటున్నాము 30,000 ఫస్ట్ 30 రాయాలి. 1000 కు బార్ పెట్టుకోవాలి. 1000 అని వచ్చినప్పుడు బార్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంత రాయాలి 30 రాయాలంటే ఎక్స్ పెట్టాలి. ఇప్పుడు ఎంత అవుతుంది 30 అవుతుంది. 30 మీద బార్ పెడితే 30,000 అని అవుద్ది. నెక్స్ట్ చూద్దాం. సో 33,000 ఏమంటున్నాడు 33,333 అని ఉండడము జరిగింది. చూద్దాం. సో 33,333. సో ఇప్పుడు 33,000 అంటే 30ని ఫస్ట్ రాసుకుందాం. 30ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ పైన రాసుకోవడం జరిగింది. సో ఎక్స్ అంటే బార్ పెడితే 33 అంటే 30,000 అయింది. మరి 3000 ఎలా రాసుకోవచ్చు ఎమ్ అంటే 3000 వరకు ఎమ్ములను మనము యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ల తర్వాత మాత్రమే ఎమ్ములు రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎక్స్ల తర్వాతనే ఎమ్ములు రావడం జరుగుతుంది. సో ఇక్కడ సపోజ్ 7000ని 5 రాసి 5 బార్ పెట్టుకొని ఎమ్ రాయడము కుదరదు. సో ఎక్స్‌లోకు బార్ ఉన్నప్పుడు దాని పక్కకు ఎమ్ములు రావడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇప్పుడు 9000 మనం ఏమవచ్చు ఫస్ట్ 9 రాసుకోవాలి. 9 రాయాలంటే 9 సో మనకు తెలుసు కదా ఎప్పుడు 9 వచ్చినా, ఎప్పుడు 4 వచ్చినా, ఎప్పుడు 40, 90, 400, 900, 4000, 9000 ఎప్పుడు వచ్చినా అది ఇంపార్టెంట్. 9,000 కాబట్టి ఏమి పైన బార్ 900 అంటే సో ఒక ఎమ్‌లో 1000లకెళ్ళి ఒక ఎమ్‌ని తీసేద్దాం. 1000లకెళ్ళి ఒక సీని తీసేయాలి. సారీ ఇక్కడ ఎమ్ అన్నా సీని తీసేయాలి. ఒక ఎమ్‌లకెళ్ళి సి తీసేస్తే 900 అయితది. మరి 90ని ఏమని రాసుకోవచ్చు? ఒక సీలకెళ్ళి ఒక ఎక్స్‌ని తీసేయాలి. ఒక సీలకెళ్ళి ఏం తీసేయాలి? ఒక ఎక్స్‌ని 90 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు 9 కావాలంటే ఐఎక్స్ అని మనకు తెలుసు. నెక్స్ట్‌కెళ్ళిపోదాం. 7000 మరి 7000 అంటే వి రాసి దాని మీద బార్ పెట్టి ఎమ్ రాద్దామంటే కుదరదు. ఎప్పుడు ఎక్స్‌కు బార్ ఉన్నప్పుడే దాని పక్కకు ఎమ్ రాయడానికి వీలుంటది. సో కాబట్టి ఇప్పుడు చూద్దాం.
సో 7 ఎలా రాయొచ్చు మనకు విఐఐ 7గా రాయడం జరిగింది. మరి 1000 అంటే 7 బార్ పెట్టుకోవడం జరిగింది. మరి 700 అంటే ఒక డి రాసి సీసీ, డి అంటే 500, సీసీ అంటే సో 100 రాయడము జరుగుతుంది. అంటే 700. మరి 73ని 70 అంటే ఏమని రాసుకోవచ్చు? ఒక ఎల్ రాసి ఎక్స్, ఎక్స్ 3 అంటే 3 ఐలు రాస్తే అయిపోతది. ఈ విధంగా మనం 7773ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది 8000. 8000 మళ్ళీ ఏమన్నా డౌట్ రావచ్చు. సో 5000 తర్వాత అంటే వి రాసి దానిపైన బార్ పెడితే 5000 అయితది. తర్వాత ఎమ్‌లు 3 సార్లు రాస్తే అయిపోద్ది అంటే అది కుదరదు. ఎమ్‌లు ఎప్పుడైనా ఎక్స్ బార్ తర్వాతనే రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సో ఎమ్‌లు ఆ విధంగా రాయడానికి వీలు లేదు కాబట్టి ఫస్ట్ 8 రాసి బార్ రాసేస్తే అయిపోద్ది. సో విఐఐఐ రాసేసి బార్ పెడితే 8400 కావాలంటే సో ఒక 500కెళ్ళి ఒక సి తీసేయాలి. అంటే 500కెళ్ళి సి తీసేయాలంటే సో సిని ముందు రాసినప్పుడు అంటే పెద్దదానికంటే చిన్నది ముందు రాసినప్పుడు మాత్రమే సాధ్యమైతుంది కాబట్టి సో సబ్‌ట్రాక్ట్ చేయడానికి కోసం సిని ముందు రాసినాం. 400 30 అంటే ఎక్స్, ఎక్స్, ఎక్స్ 2 అంటే 2 ఐలు రాస్తే సరిపోతది. ఈ విధంగా మనం 8432ను రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 9000. మరి 9000 అంటే మీకు ఆల్రెడీ గుర్తు. సో 9 వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి 9000 9 రాసుకోవాలి ఫస్ట్. ఏం రాసుకోవాలి? 9 రాసుకుందాం. 9 అంటే ఏంది? మనకు తెలుసు కదా! 10,000కు సెపరేట్‌ది ఏమి కూడా లేదు. కాబట్టి సో, ఇప్పుడు ఏం చేద్దామంటే 9000 రాయాలంటే ఐ, ఎక్స్ రాసి బార్ పెట్టేస్తాము. అప్పుడేమైతదిది 9000. మరి 600 రాయాలంటే డి రాయాలి. కలపాలి కాబట్టి ఇక్కడేంది ఇంకా డి అంటే 500 మరి 600 కావాలంటే సిని డి తర్వాత రాస్తే అది కలపడం అయితుంది. అంటే ఎప్పుడైనా చిన్న న్యూమరల్ అనేది పెద్దదాని తర్వాత గనక వచ్చినట్లయితే అడిషన్ 600 అయింది. 40ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఒక ఎల్‌కెళ్ళి ఒక ఎక్స్‌ని తీసేయాలి. ఎల్ అంటే 50లకెళ్ళి ఎక్స్‌ని తీసేస్తే 40 అయితది. 4 అంటే మనకు తెలుసు కదా! ఐవి రాసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంది 66,000 నెక్స్ట్ 743 66,000 ఎట్లా రాసుకోవచ్చు? ఎల్ రాసి ఎక్స్ రాద్దాం. అప్పుడు ఏమైతది? సో 60 అయింది. మరి 6,000 మరి 6,000 ఏ విధంగా రాస్తా అంటే 6 రాయాలి. ఐ రాసి బార్ పెట్టుకోవాలి. మరి 700 డి రాసి సి రాస్తాం. ఎందుకంటే 700 కాబట్టి. 43 మరి ఏం రాస్తాం? ఎల్‌కెళ్ళి ఒక ఎక్స్‌ని తీసేయాలి. 3 అంటే ఐ. ఈ విధంగా మనము 66,743ని రాసుకోవడం జరుగుద్ది. ఇప్పుడు నెక్స్ట్ 67,003 రాయాలి. మరి 67,000 అంటే ఈడ 66,000 రాసినాం. మరి 67,000 అంటే ఒక ఎల్ రాసి ఎక్స్ రాస్తే 60 అయింది. మరి 7 అంటే విఐఐ. సో 1000 కాబట్టి 1000 అని ఎప్పుడొచ్చినా కూడా బార్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 3 అంటే ఏం లేదు ఐఐఐ. మరి మీకు మళ్ళా డౌట్ రావచ్చు. సార్ మనము అంతకుముందు ఏదైనా ఒక నంబరు సో ఒక 3 టైమ్సే రావాలి అని అన్నారు. సరే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 5 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఏందంటే దీని పైన బార్ ఉంది కాబట్టి సో ఇదొక నంబర్‌గా ట్రీట్ చేయవచ్చు. ఇదొక నంబర్‌గా ట్రీట్ చేయొచ్చు. అంటే బార్ తర్వాత రాసుకోవడానికి వీలుంటది కాబట్టి సో ఇది కరెక్ట్. గుర్తుపెట్టుకోవాలి ఇది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 55,000 మరి 55 అంటే సో ఎల్ అంటే 50 అని తెలుసు. 5 అంటే వి అని తెలుసు. సో 55 రాసేసినాం. ఇప్పుడు 1000 అన్నాడు కాబట్టి బార్. మరి 400 అంటే ఎల్లులకి అంటే 400 అంటే డీలకెళ్ళి ఒక డీలకెళ్ళి ఎంత తీసేయాలి? సిని తీసేత్తాం. 400 అయింది. మరి తెలుసు కదా! 400 అత్తే అంటే 500లకెళ్ళి ఒక 100 తీసేయాలి. అందుకే 500లకెళ్ళి 100 తీసేయడం కోసం సిని ముందు రాయడము జరిగింది. నెక్స్ట్ 32 అంటే ఒక ఎక్స్, ఇంకో ఎక్స్, ఇంకో ఎక్స్. మరి 2 అంటే 2 ఐలు రాసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ 11,000 ఏమంటున్నారు? 11,111 మరి 11,000 అంటే 10,000 అంటే మనకు ఎక్స్ అని రాయడం జరిగింది. అంటే ఎక్స్ బార్ అని రాయడం జరిగింది. 1000 అంటే ఎమ్, 10,000 అంటే ఎక్స్ బార్. మరి ఈ ఇగ ఈడ 10,000 ఉన్నది. ఇంకో 1000 కావాలంటే మనకు తెలుసు కదా! ఏంది ఎమ్ రాస్తాం. బార్ తర్వాత రాస్తున్నాం. ఓకేనా? ఎమ్ ఇప్పుడెంత అయింది? 11,000. 100 అంటే ఒక సి. మరెంత 11 అంటే ఎక్స్ఐ రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 11,000 సో 100
తర్వాత 11 రాయడము జరిగింది. నెక్స్ట్ 8000. 8000 అంటే మనం ఏంది వి తర్వాత ఎమ్‌లు రాసుకోమని తెలుసు కాబట్టి ఏం రాయాలి? విఐఐ రాసి బార్ పెట్టుకుంటే 8000 కావడం జరిగింది. నెక్స్ట్ 800. 800 అంటే డి రాసి ఎన్ని సీలు? 3 సీలు పెట్టుకుంటే 500కు 3 100లు కలిపితే 800 అయితది. 80 అన్నాడు కాబట్టి ఎల్లు ఎక్సు, ఎక్సు, ఎక్స్ ఎల్‌కు అంటే 50, 50కి 3 పదులు కలిపితే 80 అయితాయి. మరి 8 అంటే వి రాసి ఐ రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 8888ని మనం ఈ విధంగా రోమన్ నంబర్‌లోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ 67,000 అన్నాడు. ఎంత అన్నాడు? 67,000. మరి 60 అంటే ఎల్‌ఎక్స్ అని తెలుసు. మరి 7 అంటే మనం ఏమన్నా వి తర్వాత ఎమ్‌లు రాసుకోము కాబట్టి సో 7కు 7ఏ రాసుకోవాలి. విఐఐ. తర్వాత ఏంది 67,000 అన్నాడు కాబట్టి తర్వాత బార్ పెట్టుకోవడము జరుగుతుంది. తర్వాత ఏంది 600. 600 అంటే డీకి ఒక 100 కలపాలి కాబట్టి డి తర్వాత సి రాసేస్తా. 600 అయింది. 70. 70ని ఏ విధంగా రాసుకుంటాము? ఎల్ రాసి 2 ఎక్స్‌లు రాస్తాము. తర్వాత ఏంది 6 ఉన్నది కాబట్టి 6 అంటే మనకేమని తెలుసు? సో విఐ రాసుకోవడం సారీ. రాసుకోవడం తెలుసు. నెక్స్ట్ 7000 అన్నాడు. మరి 7000 అంటే ఏం లేదు. సో వి తర్వాత ఎమ్‌లు రాయము కాబట్టి 7 రాసుకోవాలి. 7 అంటే విఐఐ. 1000 అన్నాడు కాబట్టి బారు. 400 అంటే 500లకెళ్ళి 400 ఎప్పుడైనా 500లకెళ్ళి తీసేత్తాం. 900 అంటే 1000లకెళ్ళి తీసేత్తాము. 9000 అంటే 10,000లకెళ్ళి ఒక 1000 తీసేస్తాం. సో ఈ విధంగా సీడీ రాసుకున్నా. ఇప్పుడు ఎంత అయింది? 400. 30 అంటే ఎక్సు, ఎక్సు, ఎక్స్ రాసి 4 కాబట్టి సో ఐవీగా రాయడము జరుగుతుంది. నెక్స్ట్ 4000. మరి 4000 ఎట్లా రాసుకోవచ్చు అనేది మళ్ళా డౌట్ రాదు. మరేంది ఎప్పుడైనా 3 ఎమ్‌లు రాసుకోవచ్చు. మరి 4 ఎమ్‌లు రాసుకోవచ్చా? రాసుకోరాదు కాబట్టి ఇప్పుడేం జేయాలి? మళ్ళా 4ఏ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? 4 ఐవీ రాసుకొని బార్ పెట్టుకుంటే 4000 కావడము జరుగుతుంది. ఏమైతది? 4000 కావడము జరుగుతుంది. 4000 తర్వాత ఏం చేయాలి? 1 కావాలి కాబట్టి 4001 ఈ విధంగా చేసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉన్నది నాన్న? సో 9000. మరి 9000 అంటే ఏమని తెలుసు? ఐఎక్స్ అంటే ఎక్స్‌లకెళ్ళి ఒకటి తీసేస్తే 10లకెళ్ళి ఒకటి తీసేస్తే 9, 9 కాబట్టి 1000 అన్నాడు కాబట్టి బారు 9 కాబట్టి సో మళ్ళా ఐఎక్స్ రాసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 9009 ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఇలాంటివి ఎక్కడ కూడా మనకు మాక్సిమం ఇలాంటి రోమన్ నంబర్స్ అనేది దొరకవు మీకు. నాకు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ వినియోగించుకొని ఇక్కడ నంబర్స్ రాసుకోవడము జరిగింది. సో, ఈ నంబర్ అంటే కొద్దిగా వీడియోస్ అనేవి లాంగ్ అవుతున్నాయి గానీ, మీకు ఎంతైతే కంటెంట్ అవసరమో అంత అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నా వైపు నుండి ఎంత హార్డ్ వర్క్ గావాలనో నేను అంత జేస్తున్నా. సరే మరి మీరు మీ వంతు కృషి జేస్తే మనం ఇద్దరం కలిసిన రోజు మాత్రమే సక్సెస్ అనేది వస్తది. కేవలం ఒక్క చేతి అంటే ఎంత ఊపినా అంత మాత్రాన శబ్దం అనేది పుట్టదు నాన్న. సో ఎప్పుడైనా డియర్ స్టూడెంట్స్ ఐ విల్ సే వన్ థింగ్. సో మనం ఇద్దరం నేను మీరు కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తది తప్ప కేవలం నేను కష్టపడ్డంత మాత్రాన సక్సెస్ రాదు. సో ఈ విధంగా మన యొక్క ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కు, మీ కుటుంబీకులకు, మీ అందరికీ షేర్ జేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ జేసి సో మన సబ్‌స్క్రైబర్స్‌ని పెంచండి. అది నాకు కొద్దిగా మోటివేట్‌గా ఉండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు రైట్. ఇప్పుడు కొన్ని వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ జూసుకొని ఈ వీడియో ఎండ్ జేద్దాం. స్టూడెంట్స్ ఇప్పుడు మనము ఒక ఇండో అరబిక్ నంబర్‌ని రోమన్ నంబర్స్ లోకి ఏ విధంగా మార్చుకోవాలో తెలుసుకున్నాం గదా! ఇప్పుడు దానిపైన ఉన్నటువంటి రోమన్ నంబర్స్ పైన ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? ద హిందూ అరబిక్ నంబర్ ఈక్వలెంట్ టు ఎంఎంఎంసీసీసీ అని ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి రోమన్ నంబర్‌కు సరి అయినటువంటి సమానంగా ఉన్నటువంటి హిందూ అరబిక్ నంబర్ ఏది అని అన్నాడు. మరి మనకేమని తెలుసు? ఇక్కడ ఫస్టు ఇచ్చినటువంటి రోమన్ నంబర్స్ రాసుకుందాం. ఎం, 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 సి, సి, సి. రైట్. రిపిటేషన్ ఆఫ్ రోమన్ న్యూమరల్ మీన్స్ ఏం చేయాలి? అడిషన్ అని మనకు తెలుసు. ఎం అంటే ఎంత? 1000. నెక్స్ట్ ఇంకో ఎం అంటే ఇంకో 1000.
నెక్స్ట్ ఇంకో m అంటే ఇంకో 1000, ఇంకో 1000. తర్వాత ఏంది సి. సి అంటే ఎంత? 100 అని తెలుసు. 100 నెక్స్ట్ ఇంకో సి ఉంది కాబట్టి ఇంకో 100, ఇంకో సి ఉంది కాబట్టి ఇంకో 100. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత అయితున్నది? ఇది 3000 ఏమైతుంది? 300. సో, 3300 అనేది రావడం జరుగుతుంది. మరి 3300 ఏడున్నది? సో, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే ద రోమన్ నంబర్ డినోటెడ్ బై ఏంది 2205. సో, ఇచ్చినటువంటి హిందూ అరబిక్ నంబర్‌ని రాసుకుందాం ఫస్ట్. 2205. 2205 అంటే మరి 2000. 2000 అంటే 1000 అంటే మనకు 2000 ఎలా స్ప్లిట్ చేసుకోవాలో చూద్దాం. సో, 1000 ప్లస్ 1000. 1000 ప్లస్ 1000. మరి 200 ఎట్లా రాసుకోవచ్చు? 200ని 100 ప్లస్ 100గా స్ప్లిట్ చేసుకోవచ్చు. 5కి 5. సో, మరి 1000 అంటే ఏమని తెలుసు? ఎమ్. ఇంకో 1000 అంటే ఇంకో 1000 అంటే ఇంకో ఎమ్. 100కు సి. ఇంకో 100కు సి. 5కి వి. సో, ఇది ఎందులో అయితే ఉందో అదే ఆన్సర్ కావడం జరుగుతుంది. ఏమేం రావాలి? ఎంఎం, సిసివి రావాలి. ఎంఎం, సిసివి అనేది మనకు ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి సో, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద రోమన్ నంబర్ ఈక్వలెంట్ టు 15 అంటే 1532. దట్ మీన్స్ 1532. మరి ఇచ్చినటువంటి హిందూ అరబిక్ నంబర్‌ని మనం రాసుకుందాం. సో, 1532 అప్పుడు ఏమైతది? 1000 ప్లస్ 1000 ప్లస్ 500 ప్లస్ ప్లస్ 10 ప్లస్ 10 13 ఏళ్ళలో రాసుకోవచ్చు. 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 2గా రాసుకోవడం జరుగుతుంది. అంటే 1 ప్లస్ 1 1 ప్లస్ 1గా రాసుకోవడం. మరి 1000 అంటే ఏమని తెలుసు? ఎమ్ అని తెలుసు. మరి 500 అంటే ఏమని తెలుసు? డి అని తెలుసు. మరి 10 అంటే ఎక్స్ అని తెలుసు. కలపాలి కాబట్టి సో, పెద్ద నంబర్‌కు అంటే ఇచ్చినటువంటి నంబర్‌కు కుడి వైపుకు రాయడం జరుగుతుంది ఎక్స్. ఇంకో 10 ఉంది కాబట్టి ఇంకో ఎక్స్. 2 అంటే ఐ. సో, ఇది ఏదైతే ఎందులో అయితే ఉందో అదే ఆన్సర్. ఎండి రావాలె, ఎమ్, డి రావాలె, 3 ఎక్స్‌లు రావాలి. తర్వాత 2 కాబట్టి సో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో, these Roman numbers are very important for Navodaya and Sainik and Gurukula for all competitive examination కాబట్టి సో, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మరిన్ని మీరు చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. సో, ఇలాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూ విల్ గెట్ notification when I upload a video. Thank you.